ఈరోజు అఖిలప్రియ చుడిదార్ కట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు, నైటీ వేసుకున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ మనకు ఒక సాంప్రదాయం ఏడ్చింది కదా, ఒక్కొక్క పదవికి ఒక్కొక్క కట్టుబొట్టు ఉండాలని. మరి తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు స్థాపించారు కాబట్టి ఆ సంస్కృతి సాంప్రదాయానికి గౌరవించి ఒక చీర కట్టుతో వస్తే గౌరవంగా ఉంటుందని మేము చెప్పాం. ఎందుకంటే నన్నపనేని గారు అలాగే చాలా చక్కగా తెలుగుతనం ఉట్టిపడే విధంగా ఉంటారు. రేణుకా చౌదరి గారిని మనం చూసాం, జయప్రద గారిని కూడా చూసాం. సో పార్లమెంట్కి కానీ అసెంబ్లీకి కానీ క్యాబినెట్ మీటింగ్లకు వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టు హుందాగా ఉండమని ఒక పెద్దరికంగా చెప్పాను. ఇష్టం లేకపోతే నైటీ వేసుకొని వెళ్ళమనండి. ఈరోజు వలువల గురించి ఇంత మాట్లాడుతున్నారే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మరి విలువల గురించి ఎందుకు మాట్లాడరు? ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించేటప్పుడు ఎన్టీ రామారావు గారు నా పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా వారున్న పార్టీకి రాజీనామా చేసే రావాలని చెప్పాడు. అలాంటి పార్టీలోకి సిగ్గు లేకుండా 21 మంది రాజీనామా చేయకుండా ఎలా వెళ్తారు? ఈరోజు దాని గురించి ఒక్కడు మాట్లాడు, ఒక మంత్రి మాట్లాడు, ఒక ఎమ్మెల్యే మాట్లాడు. కాబట్టి ముందు వలువల గురించి తర్వాత ఆవిడ ఇష్టం వచ్చినట్టు వేసుకోమనండి, విలువల గురించి మాట్లాడండి. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి ఫోటోతో గెలిచిన వాళ్ళు ఇదే జలీల్ ఖాన్ నిన్న మాట్లాడతారు. స్వార్థంతో 4% రిజర్వేషన్ ఇచ్చారంట రాజశేఖర రెడ్డి గారు. అంటే మైనారిటీలకి మంచి చేయడం కూడా ఆయన తట్టుకోలేకపోతున్నాడు. మరి అలాంటి స్వార్థపరుడి ఫోటోతో గెలిచిన నువ్వు ఆ పార్టీ ఎమ్మెల్యే పదవిని పట్టుకొని ఎందుకు ఊగులాడుతున్నావు? రాజీనామా చేసి అభివృద్ధి చేశాడన్న నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళు.